మెగా అభిమానులు పండుగ చేసుకునే వార్త. కాసేపటి క్రితమే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ కార్యక్రమాలను మానుకుని తన సతీమణి సురేఖతో కలిసి హాస్పిటల్కి వెళ్లి బిడ్డని చూసి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2 రోజుల క్రితమే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ చనిపోవడంతో మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదంలో ఉన్నారు. ఇంతలోపే ఈ శుభవార్త రావడం గమనార్హం. సుమారుగా 4 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూ వచ్చిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకి లావణ్య త్రిపాఠి గర్భం దాల్చింది అంటూ శుభవార్త వచ్చింది. ఇప్పుడు బిడ్డ పుట్టడంతో మెగాస్టార్ ఫ్యామిలీలో ఆనందం మామూలు రేంజ్ లో లేదని చెప్పాలి. పైగా మెగా ఫ్యామిలీలో చాలా కాలం తర్వాత పుట్టిన మగబిడ్డ నాగబాబుకు కూడా లావణ్య త్రిపాఠి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత అన్ని శుభాలే జరిగాయి. నిహారిక కొణిదెల కెరియర్ పరంగా మొట్టమొదటి సక్సెస్ చూసింది. నాగబాబు కష్టపడి పనిచేస్తున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజకీయంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. త్వరలోనే మంత్రి కూడా కాబోతున్నారు. ఇలా వరుసగా మొత్తం శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ సక్సెస్ కొట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. చాలా కాలం నుండి ఆయన వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మేళ్లపాక గాంధీతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో భారీ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత మెగా కుటుంబంలో మగబిడ్డ చిట్టి అడుగులు పడుతుండడంతో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతుంది.